ఎవ్రీ మంత్ అంటే ఎవ్రీ 15 days 1 month ఒకసారి మనం న్యూ స్టాక్ అనేది అరైవ్ అవుతుంటారు. అంటే సెకండ్ హ్యాండ్లో ఇప్పుడు ఐటీ కంపెనీ నుంచి మనకు వస్తుంది మెటీరియల్. మెయిన్లీ ఐటీ కంపెనీ నుంచి వచ్చిన మెటీరియల్ని మనం రిఫర్బిష్ చేసి మళ్ళీ రీసేల్ చేస్తాం. లెనోవో యోగా సిరీస్ మెయిన్లీ మార్కెట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 90,000 వరకు ఉంటుంది. 90,000 వరకు ఉంటుంది. మనము దీంట్లో 30% డిస్కౌంట్ ఉంది. వారంటీ 3 months. 20,000 రూపీస్ బడ్జెట్లో బ్రహ్మాండమైన ల్యాప్టాప్ కావాలి అంటే ఇట్ విల్ బి డెల్ యాటిట్యూడ్ E7440 ల్యాప్టాప్. 4GB ర్యామ్, 500GB ఆర్టిస్ట్తో ఉంటుంది. దీంట్లో ఏంటంటే మెయిన్ స్పెషాలిటీ స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్. ఎట్ ఏ టైం 2 ఆర్టిస్ట్ రన్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఒకటి హార్డ్ డిస్క్, ఒకటి దాంతో పాటుగా మీరు SSD కూడా రన్ చేసుకో. మళ్ళీ మీకు ఒరిజినల్ వాయిస్ తో వస్తుంది. వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ ల్యాప్టాప్ ఇన్ ద వరల్డ్. మెయిన్లీ దీని న్యూ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చేసి చూడండి, డెల్ ప్రెసిషన్ 5520 మోడల్. ఇది మనకు న్యూ ల్యాప్టాప్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 3 lakhs ఉందండి. ఇప్పుడు మనం వీఆర్ ఆఫరింగ్ ఇట్ ఫర్ 65,000 రూపీస్. ఎనీ ప్రోడక్ట్ మీకు ఏమన్నా డిఫెక్ట్ అనిపించింది, ఏదన్నా ఇష్యూ ఉంది అనుకుంటే డెఫినెట్లీ విల్ సపోర్ట్ అండ్ డెఫినెట్లీ విల్ రిప్లేస్ ద ల్యాప్టాప్. అదర్వైజ్ విల్ రిటర్న్ బ్యాక్ ద అమౌంట్. HP 205 HP ProBook 205 అని ఆల్ ఇన్ వన్ పీసీ. దీంట్లో ఏంటంటే AMD 4th generation ప్రాసెసర్ ఉంటుంది, 4GB ర్యామ్, 500GB హార్డ్ డిస్క్, బిల్ట్ ఇన్ వెబ్ క్యామ్, బిల్ట్ ఇన్ వైఫై, జస్ట్ ఇంకా ప్లగ్ అండ్ ప్లే. ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు బిలో 10th class వాళ్ళు ఉన్నారనుకోండి, ఇది మోర్ దెన్ ఎనఫ్. 10,500 రూపీస్. ఒక ల్యాప్టాప్స్ మనకి స్టార్టింగ్ కాస్ట్ ఉంది సార్ మన దగ్గర వచ్చేసి 12,500 అండి రైట్ నో. మన దగ్గర అయితే ఇప్పుడు కోటుడియో ల్యాప్టాప్స్ కూడా ఉంటాయి. దట్ రేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 6,500 రైట్ నో. అంటే మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ స్టాక్ బై నెక్స్ట్ వీక్. 4GB 500GB ఇప్పుడు లేటెస్ట్ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మీకు బిగ్ సూర్ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తుంది. వీఆర్ గివింగ్ ఇట్ ఫర్ 29,000 రూపీస్. హాయ్ గైస్, వెల్కమ్ టు విన్ను లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే యువ కంప్యూటర్స్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మనకి బ్రాండ్ న్యూ ల్యాప్టాప్స్ ఉంటాయి అండ్ విత్ 25% మనకి ఆఫ్ అయితే ఉంటుంది. మనకి బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అయితే ఉంటుంది అన్నమాట, చాలా తక్కువ రేట్లకే. అండ్ అలాగే మనకి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ కూడా మనకి బయటతో కంపేర్ చేస్తే చాలా తక్కువ రేట్లో ఇక్కడ ఉంటాయన్నమాట. మీకు ల్యాప్టాప్స్లో మీకు నార్మల్ విండోస్ ల్యాప్టాప్స్తో పాటు మ్యాక్ బుక్స్ కానీ, సో ఆల్ ఇన్ వన్ కంప్యూటర్స్ కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ చాలామంది లాస్ట్ టైం వీడియోస్లో కూడా చాలామంది అడిగారు, బ్రో ఇట్లా స్మాల్ కాన్ఫిగరేషన్ కాకుండా హై కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్స్ కూడా చెప్పండి అన్నారు. సో ఇక్కడ మనకి ఐ కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్స్ కూడా ఉంటాయి. మనకి 10th generation 11th generation i7 ల్యాప్టాప్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూద్దాం, మనకి ఇక్కడ చాలా అంటే చాలా స్టాక్ అయితే ఉంటుంది. సో చూద్దాం ఇక్కడ స్టాక్ ఏముందని. హాయ్ విను, మనది యువ కంప్యూటర్స్ అని చెప్పేసి ఆర్గనైజేషన్. మెయిన్లీ ఏంటంటే సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్, యూజ్డ్, రిఫర్బిష్డ్, ఏవైతే ఈ ల్యాప్టాప్స్ ఉన్నాయో దాంట్లో లార్జెస్ట్ మనకు హోల్సేల్ సప్లై చేస్తాం. అంటే మెయిన్లీ ఇంతవరకు మనం ఏం చేసామంటే ఈ డీలర్స్కి కానీ సెకండ్ హ్యాండ్ డీలర్స్కి అట్లా ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు ఈ పాండమిక్ మనకి సెకండ్ వేవ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్ కస్టమర్స్కి ఇస్తే బాగుంటుంది కదా. అంటే వాళ్ళకి ప్రైస్ అనేది కొంచెం మనం తక్కువ ఆఫర్ చేయగలిగితే, వాళ్ళకి అఫోర్డబుల్ బడ్జెట్లో ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం లాస్ట్ టైం కూడా వీడియో చేశాము. అయితే ఇప్పుడు మనం ఎప్పుడు కానీ ఎప్పటికప్పుడు స్టాక్ మారుతూ ఉంటుంది. స్టాక్ అనేది ఇప్పుడు చేంజ్ అవుతుంది సార్. నార్మల్గా ఎవ్రీ మంత్ అంటే ఎవ్రీ 15 days 1 month ఒకసారి మనం న్యూ స్టాక్ అనేది అరైవ్ అవుతుంటారు. అంటే సెకండ్ హ్యాండ్లో ఇప్పుడు ఐటీ కంపెనీ నుంచి మనకు వస్తుంది మెటీరియల్. మెయిన్లీ ఐటీ కంపెనీ నుంచి వచ్చిన మెటీరియల్ని మనం రిఫర్బిష్ చేసి మళ్ళీ రీసేల్ చేస్తాం. అడ్రస్ వచ్చేసి మనకి దిల్షుక్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గరలో అండి. మెట్రో పిల్లర్ 1519 దగ్గర మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అంటే మీరు కోటి నుంచి వస్తుంటే మెట్రో పిల్లర్ 1519 దగ్గర లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. నియర్ బై బజాజ్ ఎలక్ట్రానిక్ దిల్షుక్ నగర్లో ఉంటుంది. మీరు మన ఇప్పుడు ఈ వీడియోలో మీకు ల్యాండ్లైన్ నెంబర్ కానీ మన మొబైల్ నెంబర్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో దాని ద్వారా కూడా మీరు తెలుసుకొని రావచ్చు. మెయిన్లీ మీకు మెట్రో పిల్లర్ 1519 దగ్గర నియర్ బై మెట్రో స్టేషన్, నియర్ బై బజాజ్ ఎలక్ట్రానిక్స్ అండి. ఓకే సార్, ఇందాక మీరు బ్రాండ్ న్యూ మనకి చాలా తక్కువగా వస్తాయి అన్నారు కదా కాస్ట్ అనేది. సో ఏమన్నా పక్కా ఒరిజినల్ లేకపోతే ఏమన్నా దాంట్లో డిఫెక్ట్ ఉంటుందా సార్? ఏమన్నా నథింగ్ డిఫెక్ట్ అండి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాప్టాప్ తీసుకుంటే లెనోవో యోగా సిరీస్ మెయిన్లీ మార్కెట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 90,000 వరకు ఉంటుంది. 90,000 వరకు ఉంటుంది. మనము దీంట్లో 30% డిస్కౌంట్ ఉంది. 25% అనే కాదు, మోడల్ బట్టి మనకు 30% వరకు కూడా ఉంది. ఒక మోడల్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. మినిమం వచ్చేసి 25% డిస్కౌంట్ అయితే కామన్. ఇప్పుడు మనకి హై రేంజ్ ప్రోడక్ట్లో వెళ్ళినప్పుడు ఏంటంటే వీ విల్ గెట్ డిస్కౌంట్ మోర్ అన్నట్టు. అట్లా ఏంటంటే బై సరెండరింగ్ వారంటీ వీఆర్ గెటింగ్ డిస్కౌంట్.
వీటికి వారంటీ ఉంటుంది సార్? వారంటీ 3 months. వీఆర్ ప్రొవైడింగ్ అవర్ వారంటీ. ఇట్ ఈస్ బ్రాండ్ న్యూ ప్రోడక్ట్ ఓన్లీ. ఓపెన్ బాక్స్ పీస్ ఉంటుంది. మనకు 3 months వారంటీ మనకు ఉంటుంది. మీకు డిస్కౌంట్ 25% ఉంటుంది కాబట్టి యు ఆర్ గెటింగ్ 3 months వారంటీ. ఓకే సార్, అలా మనకి తక్కువ రావడానికి రీజన్ ఏంటి సార్? మనకి మార్కెట్ ప్రైస్ తో కంపేర్ చేసుకుంటే బ్రాండ్ న్యూ కూడా తక్కువ రావడానికి రీజన్ మేము డిస్ట్రిబ్యూటర్ డైరెక్ట్ తీసుకుంటామండి. డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి మనం వారంటీ సరెండర్ చేసి తీసుకుంటాం కాబట్టి వీ విల్ గెట్ ఎట్ గుడ్ ప్రైస్. లైక్ ఇప్పుడు మాకు 30% డిస్కౌంట్ వచ్చింది అనుకోండి, వీ కీపింగ్ 5% డిస్కౌంట్. 5% అనేది మన మార్జిన్ మనం తీసుకొని 25% అనేది కస్టమర్కి ఆఫర్ అని చెప్తుంది. కస్టమర్కి ఆఫర్ చేస్తాము. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు దీంట్లో 11th జనరేషన్ ఉంటుంది. ఇప్పుడు లెనోవోలో ఇది ఫ్లెక్స్ మోడల్, సేమ్ మోడల్. ఇది మార్కెట్లో మీకు వచ్చేసి 55,000 ఉందండి. 55,000 మన దగ్గర 41,000కి వస్తుంది. డిపెండ్స్ అపాన్ మోడల్. అలానే కాకుండా ఈ బ్రాండ్ న్యూ ల్యాప్టాప్తో పాటు యాక్చువల్లీ వీఆర్ హ్యావింగ్ 40 to 50 numbers స్టాక్ బ్రాండ్ న్యూ. అదే కాకుండా మనకి ఇంకా ల్యాప్టాప్స్ విషయానికి వస్తే ఇది డెల్ లాటిట్యూడ్ E7440 అండి. డెల్ లాటిట్యూడ్ E7440 అనేది మీకు ఇంతకుముందే చెప్పాను, మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ల్యాప్టాప్. ఇది ఎక్కువ మటుకి మనకు సేల్ అయ్యే ల్యాప్టాప్. ఫ్రమ్ పాస్ట్ 1 month నుంచి వి సోల్డ్ అరౌండ్ 800 numbers. 800 numbers మనం ఇవే సేల్ చేసినాము. మెయిన్లీ అఫోర్డబుల్ బడ్జెట్, 20,000 రూపీస్ బడ్జెట్లో బ్రహ్మాండమైన ల్యాప్టాప్ కావాలి అంటే ఇట్ విల్ బి డెల్ లాటిట్యూడ్ E7440 ల్యాప్టాప్. 4GB ర్యామ్, 500GB హార్డ్ డిస్క్తో ఉంటుంది. దీంట్లో ఏంటంటే మెయిన్ స్పెషాలిటీ స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్. మళ్ళీ ఎట్ ఏ టైం 2 హార్డ్ డిస్క్ రన్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఒకటి హార్డ్ డిస్క్ ఒకటి, దాంతో పాటుగా మీరు SSD కూడా రన్ చేసుకోవచ్చు. M.SATA స్లాట్ కూడా ఉంటుంది దీంట్లో. ఇప్పుడు న్యూ ల్యాప్టాప్లో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో దీనిలో ఆ ఫీచర్స్ ఉంటాయి. మళ్ళీ మీకు ఒరిజినల్ ఓఎస్తో వస్తుంది. యాక్చువల్లీ ఓఎస్కి కావాలంటేనే మనం వీ నీడ్ టు స్పెండ్ అరౌండ్ 8,000 to 10,000 మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. దీంట్లో విత్ విండోస్ జెన్యూన్ ఓఎస్తోనే యూ విల్ గెట్ ఇట్ ఫర్ 4GB 500GB, యూ విల్ గెట్ ఇట్ ఫర్ 20,000 రూపీస్. ఓకే, ప్రాసెసర్ ఏంటి సార్ ఇది? డెల్ లాటిట్యూడ్ E7440 మోడల్, కోర్ i5 4th జనరేషన్, 4GB ర్యామ్, 500GB హార్డ్ డిస్క్, వెబ్ క్యామ్ ఉంటుంది, స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్, 1.9 GHz ప్రాసెసర్ ఉంటుంది. అంటే మీకు 2.5 GHz వరకు టర్బో బూస్ట్ ఫెసిలిటీ కూడా దీంట్లో ఉంది. అలానే కాకుండా ఇప్పుడు మీరు ఎవరైనా కూడా హై ఎండ్ ఇప్పుడు ఎడిటింగ్ కానీ లేదంటే మన గేమింగ్ కానీ వాళ్ళ కోసం చూసుకుంటే ఈ డెల్లో ప్రెసిషన్ 5510 అండి. వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ ల్యాప్టాప్ ఇన్ ద వరల్డ్. మెయిన్లీ దీని న్యూ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చేసి చూడండి, డెల్ ప్రెసిషన్ 5520 మోడల్. ఇది మనకు న్యూ ల్యాప్టాప్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 3 lakhs ఉందండి. ఎగ్జాక్ట్లీ 3 lakh రూపీస్ ఉంది. ఇప్పుడు మనం వీఆర్ ఆఫరింగ్ ఇట్ ఫర్ 65,000 రూపీస్. 65,000 రూపీస్ 3 lakh ల్యాప్టాప్ మీకు 65,000లో ఇస్తున్నాము. దీంట్లో ఏంటంటే మీకు 16GB ర్యామ్ ఉంటుంది, 512GB M.SATA SSD ఉంటుంది, M2 SATA, టచ్ స్క్రీన్ అండి, 4K డిస్ప్లే, కంప్లీట్ 4K డిస్ప్లే టచ్ స్క్రీన్ ఉంటుంది. మళ్ళీ 4GB గ్రాఫిక్ కార్డ్ అండి, M1200M అని చెప్పేసి 4GB మీకు పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. సో దట్ మీకు ఏదైనా గ్రాఫిక్ ఓరియంటెడ్ అప్లికేషన్ రన్ చేసినప్పుడు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మెయిన్లీ 3 lakh ల్యాప్టాప్ మీకు 65,000లో వీఆర్ గివింగ్ అండి. సార్ సెకండ్స్ కానీ వారంటీ ఉంటుందా సార్? వీ విల్ గివ్ 1 month వారంటీ అండి. యాక్చువల్గా బయట ఎక్కడ చూసుకున్నాం మీ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్కి వారంటీ ఇవ్వరు. బట్ మేము ఏదైనా కూడా తరువుగా QC చేసి మేము సేల్ చేస్తాం కాబట్టి. మళ్ళీ ఇంకొక విషయం మీకు చెప్పాలా, మదర్ బోర్డ్ ప్రాబ్లమ్ ఉండే ల్యాప్టాప్ మనం అసలు సేల్ చేయమండి. ఏదైనా మాకు చెక్ చేసుకున్నప్పుడు మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉందంటే ఏదో రిపేర్ చేస్తూ ఉంటారు సిటీస్లో కానీ ఇక్కడ కానీ. మన దగ్గర అట్లా ఉండదు. ఏదైనా మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉందంటే దాని పార్ట్స్ యూటిలైజ్ చేసుకుంటాం. వేరే ల్యాప్టాప్స్కి దాని పార్ట్లు యూటిలైజ్ చేసుకొని మనం సేల్ చేస్తాం తప్పితే అది ల్యాప్టాప్ లాగా దాన్ని సేల్ చేయము. సో ప్రాబ్లం వచ్చే మనకు పర్సంటేజ్ అనేది 0.1కి పడిపోతుంది మనకి. అట్లా దీంట్లోనే చూసుకుంటే సేమ్ ఇదే మోడల్లో డెల్ ప్రెసిషన్ 5510, డెల్ ప్రెసిషన్ 5510 మోడల్, i7 6th జనరేషన్. ఇందాక మీకు చెప్పింది i7 7th, అది i7 6th జనరేషన్. సేమ్ మీకు 16GB ర్యామ్, 512GB హార్డ్ డిస్క్, M2 SATA, దాంతోపాటు 2GB గ్రాఫిక్స్ ఉంటుంది. ఇది 2,50,000 ఉంది న్యూ వన్. వీఆర్ గివింగ్ ఇట్ ఫర్ 55,000 రూపీస్. రైట్ నో మేము ఇచ్చేది 55,000లో ఇస్తాము. సేమ్ 4K డిస్ప్లే ఉంటుంది, టచ్ స్క్రీన్ ఉంటుంది, కంప్లీట్ బ్రాండ్ న్యూ కండిషన్ అండి. మీకు ఆ కండిషన్ కూడా ఏంటంటే లైక్ న్యూ కండిషనే ఉంటుంది మీకు. సో ఇట్ విల్ ఏ గుడ్ డీల్. ఇప్పుడు మీరు ఏదైనా గ్రాఫిక్ ఓరియంటెడ్ అప్లికేషన్ రన్ చేసే వాళ్ళకైతే డెఫినెట్గా ఇట్ విల్ ఏ గుడ్ డీల్.
ఎందుకంటే 3 lakhs 2 lakhs అఫోర్డ్ చేసే పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి సో మీకు ఒక 55,000 పెట్టుకుంటే డెఫినెట్లీ విల్ గెట్ ఏ గుడ్ ల్యాప్టాప్. సరే, మన వేరే ప్లేస్లో ఉండే వాళ్ళకి ఇక్కడ రాని వాళ్ళకి మన కొరియర్ లాంటిది కొరియర్ ఉంటుందండి. ఇప్పుడు మనకు ఆల్ ఓవర్ ఇండియా మన కొరియర్ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ అయిపోతుంది కాబట్టి సో మేబీ అంటే విత్ ఇన్ 2 or 3 days మీకు ఎక్కడికైనా కూడా మనం కొరియర్ చేసే ఫెసిలిటీ ఉందండి. సిఓడి ఉందా సార్? సిఓడి ఇప్పుడు లేదు. యాక్చువల్లీ కొరియర్ కంపెనీస్ నాట్ యాక్సెప్టింగ్ రైట్ నో. వన్స్ దే విల్ యాక్సెప్ట్ మేము సిఓడి కూడా ఫెసిలిటీ కూడా ఉంటుంది. ప్రెసెంట్ సిఓడి లేదు. బట్ నథింగ్ టు వరీ, వీఆర్ గివింగ్ 1 month వారంటీ. ఇఫ్ ఎనీ ప్రోడక్ట్ మీకు ఏమన్నా డిఫెక్ట్ అనిపించింది, ఏదన్నా ఇష్యూ ఉంది అనుకుంటే డెఫినెట్లీ విల్ సపోర్ట్ అండ్ డెఫినెట్లీ విల్ రిప్లేస్ ద ల్యాప్టాప్. అదర్వైజ్ విల్ రిటర్న్ బ్యాక్ ద అమౌంట్. ఓకే, రీటైల్ హోల్సేల్ రెండు మనకి అవైలబుల్ ఉందా సార్? మనం యాక్చువల్గా రీటైల్లోనే హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఎవరైతే మన డీలర్స్కి ఇచ్చే ప్రైస్ ఉంది కదా అదే ప్రైస్ మన కస్టమర్స్కి ఇస్తున్నాం కాబట్టి హోల్సేల్ ఇది, ఇంకా రీటైల్ అనే మాటే లేదు. హోల్సేల్ రీటైల్ తీసుకోవచ్చు అంతే. ఓకే, రైట్. ప్రతి ఒక్కరికి మన యాక్చువల్గా మన టార్గెట్ కూడా అదే. ఏంటంటే ఇక ఇప్పటి వరకు మేము లాస్ట్ అంటే 1.5 month బిఫోర్ వరకు ఏంటంటే ఓన్లీ రీసెలర్ సప్లై చేసేవాళ్ళం. వీఆర్ హ్యావింగ్ కస్టమర్స్ అరౌండ్ 250+ కస్టమర్స్ ఉన్నారు, రిటైల్ హోల్సేల్ కస్టమర్స్. అంటే ఇవన్నీ షాప్లో వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా మేము వాళ్ళకి సప్లై చేసేవాళ్ళము. ఈ పాండమిక్ ఎప్పుడైతే మనకు స్టార్ట్ అయిందో ఆ పాండమిక్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే మాకు ఆలోచన వచ్చింది ఏంటంటే అదే ప్రైస్లో మనం కస్టమర్కి ఇస్తే కస్టమర్ బెనిఫిట్ అవుతాడు కదా. వాళ్ళకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 7 ఫ్రిడ్జ్ ల్యాప్టాపే ఉంది. రైట్ నౌ రీసెల్లర్ ప్రైజే 22,000 ఉన్నది. మేము 20,000 మేము డైరెక్ట్ కస్టమర్కి ఇస్తున్నాం. సో డెఫినెట్గా ఇప్పుడు రీసెల్లర్కి మనం 22 ఇచ్చినామంటే ఆయన ఏం చేస్తాడు, ఇంకొక 1,000 1,500 పెట్టుకుని వాళ్ళు సేల్ చేస్తాడు. అరౌండ్ 2,500 3,000 మనకైతే డిఫరెన్స్ అయితే వస్తుంది. అంత అయితే బెనిఫిట్ అవుతారు కదా. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే మేము చేయగలిగింది ఇప్పుడు ఏంటంటే మా పరిధిలో ఇప్పుడు మా బిజినెస్లో మేము కస్టమర్స్కి ఏ రకంగా బెనిఫిట్ చేయగలుగుతాము అన్న ఆలోచన నుంచి మేము ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, అది కాకుండా కొంచెం ఇప్పుడు లో ఎండ్లో ఇప్పుడు యాక్చువల్గా ఆన్లైన్ క్లాసెస్ కోసం లో ఎండ్లో అడుగుతారు ల్యాప్టాప్స్. ఇప్పుడు వాళ్ళ కోసం ఏంటంటే ఆల్ ఇన్ పీసీ ఉందండి. ఇది వచ్చేసి మీకు హెచ్పిలో HP 205 HP ProBook 205 అని ఆల్ ఇన్ వన్ పీసీ. దీంట్లో ఏంటంటే AMD 4th generation ప్రాసెసర్ ఉంటుంది, 4GB ర్యామ్, 500GB హార్డ్ డిస్క్, బిల్ట్ ఇన్ వెబ్ క్యామ్, బిల్ట్ ఇన్ వైఫై, జస్ట్ ఇంకా ప్లగ్ అండ్ ప్లే. ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు బిలో 10th class వాళ్ళు ఉన్నారనుకోండి, ఇది మోర్ దెన్ ఎనఫ్ 10,500 రూపీస్. ఆన్లైన్ క్లాసెస్ కోసం జనరల్ యూసేజ్ కోసం కూడా తీసేసుకోవచ్చు ఇది. ఇప్పుడు మెయిన్లీ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే అందరూ ఆన్లైన్ క్లాస్ కావాలి అన్నట్టుగా అడుగుతున్నారు. అంటే మల్టీపర్పస్లో ఏదైనా చిన్న ఆఫీస్ వర్క్ చేసుకోవడము లేదంటే ఆన్లైన్ క్లాస్ కోసం అంటే డెఫినెట్లీ ఇట్ విల్ మేక్ ఎ గుడ్ డీల్. 10,500 రూపీస్ అండి ఇది. దీంట్లోనే కొంచెం హై ఎండ్కి వెళ్తాము అనుకున్న వాళ్ళకి ఏంటంటే మీకు ఈ లెనోవోలో హెచ్పిలో వచ్చేసి మీకు Core i3 4th generation 4GB ర్యామ్ 500GB హార్డ్ డిస్క్ తోని మీకు 14,500లో ఉంటుంది. బిల్ట్ ఇన్ వెబ్ క్యామ్ వస్తుంది. వీ విల్ ప్రొవైడ్ వైఫై డాంగిల్ ఫర్ దట్. ఒక ల్యాప్టాప్స్ మనకి స్టార్టింగ్ కాస్ట్ ఉంది సార్ మన దగ్గర వచ్చేసి ఇట్స్ హెడ్ ప్రెజెంట్ రైట్ నో వీఆర్ హ్యావింగ్ ఫ్రమ్ 12,500 అండి రైట్ నో. యాక్చువల్లీ మన దగ్గర అయితే ఇప్పుడు కోటుడియో ల్యాప్టాప్స్ కూడా ఉంటాయి. దట్ రేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 6,500 రైట్ నో. అంటే మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ స్టాక్ బై నెక్స్ట్ వీక్. ఓకే, నెక్స్ట్ వీక్ అలా స్టాక్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనకు 12,500 నుంచి ఉంది. ఇప్పుడు ఇది Core i5 2nd generation లెనోవో T420 మోడల్, 4GB ర్యామ్ 320GB హార్డ్ డిస్క్తోని మీకు 12,500లో వస్తుంది. దీని తర్వాత రేంజ్ చూసుకున్నట్టయితే మీకు లెనోవో L430 మోడల్, ఇది 14,500 4GB ర్యామ్ 320GB హార్డ్ డిస్క్, Core i5 3rd generation. ఇప్పుడు మెయిన్లీ అయితే ఇప్పుడు యాక్చువల్గా మమ్మల్ని ఇప్పుడు కూడా అడుగుతున్న ల్యాప్టాప్స్ ఏంటంటే మెయిన్లీ 7,440 అండి. ఇది 7,440 అనేది ఇంకా ఇప్పుడు ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ మనకు ఉండే ల్యాప్టాప్స్ ఉండేది తక్కువ. ఈ మెయిన్లీ ఏదన్నా మీ కోడింగ్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వాళ్ళ కోసం కానీ కోడింగ్ కోసం కానీ ఆఫీస్ వర్క్ కోసం కానీ స్లిమ్ అండ్ మినిమం మీకు వచ్చేసి ఏంటంటే బిలో 2 kgs వెయిట్ ఉంటుంది. ఇది 2 kgs కంటే తక్కువ అంటే అరౌండ్ 1.8 kg వెయిట్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మమ్మల్ని ఇప్పుడు అడుగుతున్న రిఫరెన్స్ కూడా ఇదే. సేమ్ ఇదే ల్యాప్టాప్ ఆన్లైన్లో మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైనా సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ అమ్మే సైట్లు ఉన్నాయి కదా, హాయ్ ల్యాప్టాప్ అని ఉంది, ఇంకోటి oldlappy.com ఉంది. సేమ్ ఇదే ల్యాప్టాప్ దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ 26,000 4GB 500GBతోని 26,000 మినిమం. ఇంకొక ఓల్డ్ ల్యాప్లో అయితే 27,950. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మనకు ఒకటి ఇక్కడ మన బ్లఫింగ్ అంటే ఏం లేదు బ్రదర్. ఇప్పుడు ఏంటంటే కంపేర్ చేసుకోవచ్చు. వాళ్ళు
మార్కెట్లో ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా వాళ్ళతో పోల్చుకుంటే అట్లీస్ట్ వాళ్ళకు 5 to 10% అన్న మినిమం వేరియేషన్ మన దగ్గర ఉంటుంది. మినిమం చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 30% వేరియేషన్ ఉంటుంది. ఆన్లైన్లో చూసే వాళ్ళది ఆన్లైన్లో 26,000 ఎక్కడ, 20,000 ఎక్కడ. సో డెఫినెట్గా మనం ఒకసారి ఇక్కడికి వచ్చి రండి. మనకు వీటితో పాటు విండోస్ ల్యాప్టాప్స్తో పాటు యాపిల్ ల్యాప్టాప్స్ కూడా ఉంటాయి. యాపిల్ ల్యాప్టాప్స్ ఏంటంటే ఇప్పుడు దీనిలో బేసిక్ రేంజ్ A1278. ఇప్పుడు మనకి డీజే వాళ్ళకి కానీ, ఇప్పుడు మినీ, ఇప్పుడు యాప్ డెవలపర్స్ కానీ అయితే ఇది ఇప్పుడు A1278 మోడల్. మినిమం రేంజ్ మనకు దీన్ని వచ్చేసి 29,000 రూపీస్. 29,000 రూపీస్లో 4GB 500GB ఇప్పుడు లేటెస్ట్ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మీకు బిగ్సూర్ కూడా దీనిలో సపోర్ట్ చేస్తుంది. వీఆర్ గివింగ్ ఇట్ ఫర్ 29,000 రూపీస్. దీని కాన్ఫిగరేషన్ ఏంటి సార్? అది కోర్ i5 అండి. కోర్ i5 మనకి 4GB ర్యామ్, 500GB హార్డ్ డిస్క్ ఉంటుంది. ర్యామ్ మీరు అప్ టు 16GB పెంచుకోవచ్చు. హార్డ్ డిస్క్ ప్లేస్లో SSD యాడ్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంటుంది. కస్టమైజ్ చేసుకోవచ్చు. కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ ఉన్నది. దీంట్లో నేను స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే మనకి యాపిల్లో ఇది A1466 ఎయిర్ బిలో 1.5 kg వెయిట్ ఉంటుందండి. మనకి 1.5 kg వెయిట్ కూడా ఉండదు. ఇది 8GB 128GB 4GB 128GB మనకు దొరుకుతుంది. ఇది 2017 మోడల్ వచ్చేసి వీఆర్ సేలింగ్ ఇట్ ఫర్ 35,000 రూపీస్. దీనిలో 2014 మోడల్ అనుకోండి 32 ఉంటుంది. 2013 మోడల్ ఉందనుకోండి 29కి వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో SSD వస్తుంది. 8GB ర్యామ్, 128GB SSD ఇది వచ్చేది. సో ఏదైనా ఫాస్ట్ బూటింగ్ కోసము, ఏదన్నా మనకి ప్రజెంటేషన్స్ కోసము అయితే డెఫినెట్లీ ఇది చాలా బాగుంటుంది మీకు వర్క్ చేసుకోవడానికి కూడా. ఎప్పటికప్పుడు ఇంకోటి మీకు మెయిన్ మనం చెప్పే విషయం ఏంటంటే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి మనకి స్టాక్ అనేది అప్డేట్ అవుతుంటుంది. ఎవ్రీ టైమ్ వీ విల్ హ్యావ్ అరౌండ్ 400+ ల్యాప్టాప్స్. ఒక్కోసారి 1000+ కూడా ఉంటాయి. ఎప్పుడైనా కూడా కస్టమర్స్ ఏదున్నా కూడా మనకు మార్నింగ్ 10:30 to 8:30 ఉంటుంది టైమింగ్స్, మండే టు సాటర్డే. ఆ టైమింగ్స్లో ఎప్పుడైనా రావచ్చు, వచ్చి మీరు ఒకసారి చూడొచ్చు అండి. మనం చెప్పేది మనం ఎన్నో చెప్పొచ్చు. ఒకసారి వచ్చి చూస్తే యూ కెన్ ఏబుల్ టు నో అంటే వాట్ ఈజ్ వాట్ అని అర్థమైపోతుంది. ఎందుకంటే రైట్ నౌ ఇప్పుడు లాస్ట్ మేము 1.5 month నుంచే రిటైల్ చేస్తున్నాం. మేము వీఆర్ హ్యావింగ్ అరౌండ్ 800+ అంటే 800+ 1000+ మనకి హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. ఏదైనా మనకు ఉంటే 1-2 నెంబర్స్ ఏదైనా ఇష్యూస్ వస్తే రావచ్చు. అది మనకి పెద్ద విషయం కాదు. 1000 నెంబర్స్లో మనం 1 or 2 అంటే దట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్. అది వాళ్ళకు కూడా ఏదైనా ఇష్యూ ఉంది అంటే డెఫినెట్లీ విల్ రిప్లేస్. ఓకే, నా ప్రాబ్లం వచ్చా రిప్లేస్ ఇమీడియట్గా రిప్లేస్. ఈ కస్టమర్ నాట్ రెడీ టు రిప్లేస్, దెన్ విల్ రిఫండ్ ద మనీ. ఇష్యూ ఉంటేనే, ఏదో మనకు నచ్చలేదు ఇట్లాంటివి కాకుండా దాంట్లో ప్రాబ్లం వస్తే ల్యాప్టాప్లో ఏంటంటే ఇప్పుడు డెల్లో ఉందనుకోండి, డెల్లో మనకు ట్రబుల్ షూట్ మనకి డయాగ్నోస్ రన్ చేస్తే తెలిసిపోతుంది. అంటే ఏ ఇష్యూ ఉన్నా కూడా దాంట్లో ఉన్న అన్ని పార్ట్స్ పనిచేస్తున్నాయని తెలిసిపోతుంది. మేము ఆల్రెడీ ట్రబుల్ షూట్ రన్ చేసే సేల్ చేస్తాం. సో ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది తక్కువ. ఒకటి బ్యాటరీ ఒకటి ఏంటంటే మనం ఇక్కడ పెద్ద చెక్ చేసుకోవడానికి ఏంటంటే నంబర్ ఆఫ్ క్వాంటిటీ ఎక్కువ ఉంటాయి కదా, ఎంతసేపు వస్తుందో చెక్ చేసుకోలేం. కాబట్టి మాకు వాళ్ళకి వారంటీ ఇస్తాము. వాళ్ళు చెక్ చేసుకొని ఏదైనా బ్యాటరీ ఇష్యూ ఉంది అన్నా కూడా విల్ డెఫినెట్లీ రిప్లేస్ ద బ్యాటరీ.